దగ్గర తీసుకొచ్చిందంటండి. మరి అలా తీసుకొచ్చి ఆ ఊరు ప్రజలందరూ కూడా ఆమె మాట చెప్పిన కాకుండా ఏసై చెప్పినప్పుడు వాక్యం కూడా ఆలకించి మరి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఈయనే మెస్సీ అనేసి మరి ఆయన మీద విశ్వాసం ఉంచారంటండి. ఏ స్త్రీ అయినా కూడా మరి మనము కూడా ఒక విషయం చూసుకుంటే బైబిల్ గ్రంథంలో చాలా మంది స్త్రీలు ఉన్నారండి. రాహాబు ఉన్నదంటే తన తండ్రి ఇంటి వాళ్ళందరినీ రక్షించుకున్నదంట. లూదియా ఉన్నదంటే తన కుటుంబీకులు అందరినీ రక్షించుకున్నదంటండి. అబిగేలు అనే స్త్రీ ఉన్నదంటే తన గ్రామాన్ని తన కుటుంబీకులను రక్షించుకున్నది. మరి ఈ సమరయ స్త్రీ కూడా ఉన్నదంటే ఎక్కడైనా సమరయ స్త్రీ గురించి సమరయ స్త్రీ ఒకే ఒక బైబిల్ ఉంటుందండి. దేవుడే మరి పరిశుద్ధ గ్రంథంలో పాపాత్మరాలు స్త్రీని రాయించినప్పుడు పాపాత్మరాలు స్త్రీ అని రాయించారు, వ్యభిచారాన్ని స్త్రీ రాయించడం వ్యభిచారం చేసిన రాఘవాన్ని రాయించారు. కానీ సమరయ స్త్రీ గురించి మాత్రం అలాంటిది ఎక్కడా రాయలేదు. ఎందుకంటే సమరయ స్త్రీ తన గ్రామాన్ని కాపాడుకుని తన పట్టణాన్ని కాపాడుకుని తనలో ఒక దైవభక్తి ఉన్నదనేసి ఈమె కూడా ఒక దైవభక్తి గల స్త్రీ కాబట్టి తన కుటుంబీకులు అందరినీ రక్షించుకున్నదని వాక్యం సెలవిస్తుంది. మరి అవకాశం ఇచ్చినటువంటి మరి అధ్యక్షుల వారికి, సంఘ కాపరి వారికి, మరి సంఘ బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. మరి సమయంలో లేబర్ మరి తొందరగా చెప్పవలసి వచ్చింది. దేవుని ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాదేవునికి మహిమ కలుగుతుంది. చాలా మంచి సందేశాలు మనకి చెప్పారు మన సహోదరి నిర్మలమ్మ గారు. వారికి నా తరపున సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మనందరం లేచి నుంచినట్లయితే మనం తెచ్చిన కానుకలు దేవుని సమర్పించుకుందామండి. మన మధ్య సహోదరి ఎవరు పాడుతున్నారు? సహోదరి రాజు గారు వచ్చి కానుకలు పాట పాడుతున్నారా? నీ కృప లేనిచు ఒక క్షణమైనను నిలువజాలను ప్రభో, నీ కృప లేనిచు ఒక క్షణమైనను నిలువజాలను ప్రభో, ప్రతి క్షణం కనుపాపనా
గౌతమ. చెప్పిన పాడుబడి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో కానుక కొరకు సహోదరి గౌతమి గారు వచ్చి ప్రార్థించవలసిందిగా. రండి అమ్మ, త్వరగా రావాలి. ప్రార్థించిన సహోదరి గౌతమి గారికి ఆదరణ సంఘం తరఫున ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మరి సంఘ ప్రకటనలో దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ద్వారా జరిగిన ఆరాధన అంతా కూడా మహిమార్థంగా మనకు దీవెనకరంగా జరిగిన విధానంగా దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను. మరి స్త్రీల ఆరాధన కూడా ఎంతో దేవునికి మహిమార్థంగా జరిపించుకుని మరి అలాగే వాక్యం కూడా మరి సిస్టర్ మరి నిర్మలమ్మ గారికి ప్రత్యేకమైన తెలుపుకుంటున్నాను. ఈరోజు నూతనగా వచ్చిన మరి సహోదరులను బట్టి ప్రత్యేకమైన తెలుపుకుంటున్నాను. కుమారి గారు ఆమె పేరు తెలియదు, అలాగే సిస్టర్ ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన తెలుపుకుంటున్నాను. మరి ఈరోజు మరి ప్రేమిందు మరి స్త్రీలు సాహసం గురించి చెప్పారు. నేను నెక్స్ట్ మీటింగ్ చెప్తాను. అయితే సంగతుల మీద చేశాను. అయితే స్వీట్లు అయితే మన గౌతమక్క గారు తీసుకొచ్చారు. ఎందుకంటే మన మనవరాలు పుట్టినరోజు కాబట్టి మనం ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరు కూడా వందలు తెలుపు సంఘం నుంచి స్వీట్లు తీసుకొచ్చారు. మరి అలాగే ఈ సమయంలో మరి ప్రైజ్లు ఉన్నాయి కాబట్టి ఒకసారి ప్రైజ్లు అంటే ఇచ్చేసి ముఖ్యంగా ప్రార్థన మన మధ్యన ఉన్న మన పాస్టర్ గారు ముఖ్యంగా ప్రార్థన చేసి పుష్ప అమ్మగారు పుష్పమ్మ గారు ఉన్నారు. మరి ముఖ్యం ప్రార్థన చేసిన తర్వాత ఆశీర్వాద ప్రార్థన మరి పాస్టర్ గారు ఇస్తారు. త్వరగా పేరు త్వరగా ఇవ్వాలి. ఫస్ట్ ప్రైజ్గా వచ్చిన మరి సుజాత గారు త్వరగా పాస్టర్ గారు మీ చేతుల మీద ఇచ్చేయండి. త్వరగా రండి. మరి పోటీల్లో నెగ్గిన వారికి త్వరగా సుజాత గారికి అలాగే తీసారా సెకండ్ ప్రైజ్ మరియమ్మ గారు. సెకండ్ ఫస్ట్ టైం లేదు అన్నీ ఒకటే. మన మధ్య మరియమ్మ గారు వచ్చి అలాగే మన మధ్య ఉన్న ప్రసాద్ గారు కూడా ఎదురు రావాలి. మరి ప్రైజ్ తీసుకుని వెళ్ళాలి. మరి పోటీల్లో మరి కాబట్టి ఎందుకంటే సమయము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ప్రతి ఒక్కరికి చదవండి. ఎందుకంటే టైం లేదు ఆ రోజుని. అంటే అన్నకి డ్యూటీలు ఎక్కువ ఉండడం వల్ల పేపర్ తయారు చేయలేదురా అన్నారు. ఒక 3 days ముందు నేను పెట్టడం జరిగింది. నెక్స్ట్ టైం నుంచి అలా జరగదు. ఒక 10 days ముందు నుంచి మీకు తెలియపరుస్తాను. మీరు బాగా చదివి మరి దీన్ని మైంపరుస్తూ అలాగే గిఫ్ట్ కూడా తీసుకోవాలని నేను మనం చేస్తున్నాను. అలాగే ఈ సమయంలో మన మధ్య ఉన్న అరే పాస్టర్ గారు రండి. ముగింపు ప్రార్థన చేసి ఆశీర్వాదం తీసుకుని మనం వెళ్దాం. కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ క్రీస్తు పేరిట వందనాలండి. మరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, నీ స్తోత్రం ఆయన గడిచిన సమయం అంతా మీ సజీవమైన రెక్కల చాటున దాసి కాసి కాపాడి మరి సమయం అంతా నాయన మీ స్తోత్రములు ప్రభువా. మరి స్త్రీల సమావేశం అన్న ప్రభు ఎంతగానో విజయవంతంగాను జయకరంగాను ఆశీర్వాదకరంగాను ప్రభు మీ నామంలో జరిగించారు. మీరు గొప్పవారు ప్రభు. మీరు ఆశ్చర్యకరువునైనా ఆలోచనకర్తవునైనా మరి ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుపుకోవటానికి మీ సన్నిధిలో నీకు మహిమకరంగా జీవించడానికి మీ కృపలతో మీ పిల్లల్ని వెతుపట్టమని మీ సన్నిధిలో అడుగుచున్నాను. కూడి వచ్చిన వారిని దీవించండి, ఆశీర్వదించండి, ఫలింప దయచేయమని అడుగుచున్నాను. ఈ సంఘాన్ని దీవించండి ప్రభా. ఆనాటికి బలపరచమని మీ సన్నిధిలో అడుగుచున్నాను. అనేక మంది కొత్త వారిని తోడు క్రమాన్ని అడుగుచున్నాను. అలాగే రావు గారి కుమారుని ప్రభా మీరు స్వస్థపరచండి.
మీ సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించమని, మీ దక్షిణ హస్తములో ప్రభు మీరు బాగు చేసి లేవనెత్తమని, ప్రభు నీ సాక్షులుగా నిలబడి ప్రభు మీ సన్నిధిలో ప్రభు నీ కుమారుడు నిలబడి ప్రభు నీ మాటలు చెప్పడానికి మీ కృపను దయచేయమని అడుగుతున్నాను. సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థతను మీరు అనుగ్రహించండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎవరికి ఏ అవసరం ఉన్నదో, ఎవరికి ఏ అక్కరత ఉన్నదో ప్రభు మీరే తీర్చి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం ఆరోపించుకోమని నా ప్రభు యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు దయచేసి, మా రుణస్తులను క్షమించిన ప్రకారం మరణం వచ్చి మమ్మల్ని శోధనలో తేక దుష్టుని తప్పించి, రాజ్యము, బలము, శక్తి, మహిమయు నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ సహవాసము, సంతోషము, సమాధానం మనందరికి తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. రాక గారి యొక్క తండ్రి గారు కొరకు కూడా మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ఈరోజు వాక్యాన్ని అందించిన తల్లి గారు నిర్మలమ్మ గారికి సంఘం తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు.